తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన టూరిస్టులపై ఉగ్రవాదుల దాడులు అనేక కుటుంబాల్లో విషాదాలను మిగిల్చాయి. తమ కుటుంబాలతో సంతోషంగా గడిపేందుకు వెళ్లిన వారికి అవే చివరి క్షణాలుగా మిగిలాయి. ఇదిలా ఉంటే ఈ దాడిలో కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన మంజునాథ్ కూడా ప్రాణాలు కోల్పోయారు. సెలవుల్లో తన ఫ్యామిలీతో కలిసి మంచు అందాల మధ్య సంతోషంగా గడిపేందుకు మంజునాథ్ తన కుటుంబంతో కలిసి పహల్గామ్కు వెళ్లినట్లుగా తెలుస్తోంది. మంజునాథ్ భార్య పల్లవి కుమారుడితో కలిసి విహారయాత్రకెళ్లారు. ఈ దాడి గురించి ప్రత్యక్ష సాక్షిగా పల్లవి నిలిచింది. తన ఎదుటే భర్తని పోగొట్టుకున్న పల్లవి హృదయ విదారకరంగా విలపిస్తూ ఉగ్రవాదుల ఐడి కార్డ్ అడిగి మరీ కాల్చి చంపినట్లు పల్లవి చెప్పింది. మరోవైపు ఉగ్రవాదుల దాడికి ముందు మంజునాథ్ పల్లవి దంపతులు పహల్గామ్లో సంతోషంగా గడుపుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన మంజునాథ్ భార్య పల్లవి ఇలా చెప్పుకొచ్చారు. ఉగ్రవాదులు తన భర్తను చంపినప్పుడు తాను తన కొడుకుతో అక్కడే ఉన్నామని, ఉగ్రవాదులకు మీరు నా భర్తను చంపారు, ఇప్పుడు నన్ను కూడా చంపండి అని అన్నానని పల్లవి చెప్పింది. అయితే ఓ ఉగ్రవాది నేను నిన్ను చంపను అని అన్నాడు. అంతేకాదు మేం చేసిన దాడి గురించి మోదీకి చెప్పు, అందుకే నిన్ను విడిచిపెడుతున్నాం అని చెప్పాడు. ఉగ్రవాదుల దాడి తర్వాత స్థానిక ప్రజలు మాకు సహాయం చేయడానికి వచ్చారంటూ పల్లవి తన ఆవేదనను వెల్లడించారు. शिवमोगा कर्नाटक से हम इंडियन ट्रैवल स्टोर्स में बुक करके कश्मीर प्रवास में आए हैं। अब हमारा कश्मीर टूर का दूसरा दिन है। कल हम बोट हाउस में ठहरे थे। बोट हाउस तो बहुत अच्छा था। अब हम शिकारा राइड कर रहे हैं। शिकारा राइड कर रहे हैं कश्मीर में। शिकारा राइड करवा रहे हैं मोहम्मद रफीक जी, और हमारा सब टूर ऑर्गेनाइज किया है काजल ठाकुर जी, इंडियन ट्रैवल स्टोर से। बहुत अच्छा लगा, बहुत अच्छा सर्विस, धन्यवाद, थैंक यू काजल मैम।